పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసమే నేటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఎంతోమంది మహనీయులు వారి శిష్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ వచ్చారు. వాటన్నిటిని మనం ఒక్కొక్క ఎపిసోడ్లో తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం నిసర్గదత్ మహారాజ్ గారు, వారి శిష్యులు, ముఖ్య శిష్యులైన టామ్ దాస్ గారు ఒక బుక్ని సంకలనం చేశారు, ఐ యామ్ దట్. ఆ ఐ యామ్ దట్ అనే పుస్తకంలో వీరు అడిగిన ప్రశ్నలకి వారిచ్చిన సమాధానాలు మనం ఇవాళ తెలుసుకుందాం. దీని హెడ్డింగ్ ఏం పెట్టారు మన ధ్యాన జగత్ వాణి మేడం అంటే, మీరే స్వేచ్ఛ. ఏంటి ఏమన్నారో చూద్దాం. వీరు 21వ శతాబ్దంలో ఉన్న ఒక గొప్ప జ్ఞాని. స్ఫూర్తిదాయకంగా చక్కని దివ్య జ్ఞాన ప్రకాశపు విషయాలు సింపుల్గా దేశ విదేశాల్లో కూడా అందించినటువంటి మహనీయులు వీరు, శ్రీ నిసర్గదత్ మహారాజ్ గారు. సరే, మరి ప్రశ్నలు జవాబులోకి వెళ్దాం. టామ్ దాస్ గారు అడుగుతున్నారు, మేము చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళను చూసి సాకార రూపంలో ఉన్న భగవంతుడినే కొలవాలని తెలుసుకున్నాం. నిరాకార రూపంలో ఉన్న భగవంతుడిని కొలవడం అంటే మన మేధోపరమైన చైతన్యానికి కష్టం కలుగుతుందని వాళ్ళ భావన కాబోలు. అందులో ఏది సత్యం? అంటే చిన్నప్పటి నుంచి మనం సాకార రూపంలో ఉన్న భగవంతుని కొలవాలని చెప్పబడ్డది. నిరాకార రూపంలో ఉన్న భగవంతుని కొలవడం అంటే కొంచెం మేధోపరమైన చైతన్యాన్ని కొంచెం కష్టం కదా అన్న ఒక ప్రశ్న అడిగారు టామ్ దాస్, వీరి శిష్యుల్లో ప్రముఖ శిష్యులు. వారి ఆన్సర్ ఏం చెప్పారో చూద్దాం. నిసర్గదత్ మహారాజ్ గారు, సత్యం అన్నది అందరికీ అందుబాటులోనే ఉంది. అది అందరికీ ప్రియమైంది కనుక అందరినీ కలుపుకుంటూ పోతుంది. మరి అందరినీ ఒకే తాటిపైకి తెస్తుంది. ఇలా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలిగేంత సరళమైన సత్యాన్ని మీరు ఎందుకు క్లిష్టంగా చేసుకుంటారు? సత్యం చాలా సరళంగా ఉంటుంది, దాన్ని క్లిష్టంగా ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంది, అందరికీ ప్రేమైందే కనుక అందరినీ ఒక తాటికి తీసుకురావడమే ఏది ఎలా చేసినటువంటి విధంగా అని చెప్తున్నారు వీరు. ఇది మొదటి ప్రశ్న. వారిని అడిగిన దానికి సమాధానం ఇచ్చారు. ఇక రెండవ ప్రశ్న అడిగారు టామ్ దాస్ గారు, అసత్యం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు సత్యం గురించి చెప్పారు, అసత్యం ఎలా ఉంటుంది మరి అని అడిగారు. అప్పుడు మహారాజ్ చెప్తున్నారు, అసత్యం అన్నది కష్టాలకు మూల స్థానం లాంటిది. అది ఎప్పుడూ ఏదో ఒకటి ఆశిస్తూ, దేనికోసమో తపన పడుతూ, గందరగోళానికి గురి అవుతూ ఉంటుంది. అసత్యం అంటే కష్టాలకు మూలస్థానం. అంటే కష్టాలు పడుతున్నామంటే అసత్యంతో ఉన్నట్టు అనేది కూడా అర్థం వస్తుంది ఇక్కడ. ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూ, దేనికోసమో తపన పడుతూ, గందరగోళానికి గురవుతూ ఉంటుంది. అంటే అసత్యం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు. అది ఎప్పుడూ డొల్లగా ఉంటూ, లేని దాన్ని ఉన్నట్లుగా ప్రమాణీకరించడానికి వృధా ప్రయాసలు చేస్తూ ఉంటుంది. అసత్యం అన్నది ఇతర ఆధారాలతో తనను తాను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూ, ఆ క్రమంలో తాను పొందిన వాటిని కోల్పోతూ ఉంటుంది. అందుకే అసత్యం గురించి మీరు ఆలోచించకండి. అప్పుడు మీరు పాపం నుంచి, పుణ్యం నుంచి, మానం నుంచి, అవమానం నుంచి, మంచి నుంచి, చెడు నుంచి, మరి సంతోషం నుంచి, దుఃఖం నుంచి విముక్తి చెందుతారు. మనం ఆలోచించాల్సింది అసత్యం గురించి కాదు అంటున్నారు. ఆయా భావాలన్నీ కూడా వాటిని ఉపయోగించే తీరును బట్టే ఉంటాయి తప్ప మనం అనుభూతి చెందిన విధంగా ఉండవు అని తెలుసుకుంటాం. సో ఎప్పుడు అసత్యం గురించి ఆలోచించకుండా సత్యం గురించి ఆలోచించమంటున్నారు. మనకేం కావాలో వాటి మీద ఫోకస్ పెట్టమంటున్నారు. మన ఫోకస్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎనర్జీ వెళ్తుంది కదా. అలా మరొక ప్రశ్న అడుగుతున్నారు టామ్ దాస్ గారు, కోరికలలో మంచివి, చెడువి, మరి గొప్పవి, హీనమైనవి అన్న రకాలు ఉంటాయా అని అడుగుతున్నారు. అప్పుడు నిసర్గదత్ మహారాజ్ గారు ఏమంటున్నారు, కోరికలలో కొన్ని చెడ్డవి అయితే మరికొన్నవి వాటికన్నా అధ్వాన్నమైనవి.
కనుక కోరిక ఏదైనా సరే దానిని కొనసాగించినప్పుడు అది చివరికి ఇబ్బందులనే కలుగజేస్తుంది. ఏమంటున్నారు? కోరికలు అనేవి చెడ్డవే అయితే మరిన్ని వాటికన్నా అధ్వానంగా ఉంటాయి. కోరికలు చెడ్డవే అయినప్పుడు ఇంకా అధ్వానంగా ఉంటాయి మిగతాయి. కనుక కోరిక ఏదైనా సరే దాన్ని కొనసాగించినప్పుడు అది చివరికి ఇబ్బందులనే కలుగజేస్తుంది. ఏ రకమైన కోరిక అయినా కోరిక అంటేనే ఇబ్బందిని కలుగజేస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు వారు. టామ్ దాస్ వెంటనే అడుగుతున్నారు, అంటే కోరికలు ఉండవద్దా, ఉండకూడదా అని అడుగుతున్నారు. వెంటనే చెప్తున్నారు మహారాజ్, కోరికలు లేకుండా ఉండాలనుకోవడం, కోరికల నుంచి స్వేచ్ఛను పొందాలనుకోవడం అన్నీ కూడా కోరికలే. ఆ కోరికలు ఉండద్దు అనుకోవడం కూడా పెద్ద కోరికే అంటున్నారు. కనుక అన్ని రకాల కోరికల నుంచి స్వేచ్ఛను పొందండి. స్వేచ్ఛను పొందడం అంటే ఏంటి? స్వేచ్ఛను సాధించడం అంటే ఏంటి? అన్ని కోరికల నుండి స్వేచ్ఛ తీసుకురావాలి. అన్ని కోరికల నుంచి స్వేచ్ఛగా ఉండడం అనేది నేర్పిస్తున్నారు. కోరికల నుంచి స్వేచ్ఛను పొందాలనుకోవడం అన్ని కూడా కోరికలే. కనుక అన్ని రకాల కోరికల నుండి స్వేచ్ఛను పొందండి. కోరికల నుండి స్వేచ్ఛను పొందాలి అంటున్నారు. కోరికల నుంచి స్వేచ్ఛ పొందాలనుకుంటే కుదిరే పని కాదు అంటున్నాడు. ఇక్కడ మీరే స్వేచ్ఛ కనుక మీరు తప్ప ఇక్కడ మరేది మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనివ్వదు. ఈ స్పష్టత మీకు ఉంటే చాలు. సో ఇది వారు చెప్తున్నటువంటి విషయాలు. సో టామ్ దాస్ గారు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. అది తెలుసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. మహారాజా అంటున్నారు, అది తెలుసుకోవాలంటే చాలా కాలం పడుతుందా అని అడుగుతున్నారు. ఇక్కడ కాలంతో పనేముంది? కాలం అన్నది చిన్న చిన్న బిందువుల లాంటి లక్షణాలతో కూడిన పెద్ద సముద్రం లాంటిది. కాలం అంటే ఏంటట? చిన్న చిన్న బిందువుల లాంటి క్షణాలతో కూడిన పెద్ద సముద్రం లాంటిది. శూన్యంలోంచి పుట్టి శూన్యంలోనే కలిసిపోయే ఈ చిన్న చిన్న క్షణాలు మళ్ళీ ఎప్పటికీ తిరిగి ప్రత్యక్షం కావు. అలాంటి నిలకడ లేని క్షణాలతో కూడిన కాలంపై మీరు ఎలా ఆధారపడతారు? సమయం మీద ఆధారపడవద్దు అనేది చెప్తున్నారు. టామ్ దాస్ అడుగుతున్నారు, మరి స్థిరమైంది ఏది? సమయం స్థిరంగా లేదా అంటున్నారు. మరి స్థిరమైంది ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నారు మహారాజ్, మీ వైపు చూసుకోండి, మీలోకి మునక వేసి లోతుగా పరిశీలించుకోండి, సత్యం ఏమిటో బోధపడుతుంది. అంటే మీ లోపలికి చూసుకుంటే కనుక ఏది స్థిరమైందో ఏది సత్యమో అనేది బోధపడుతుంది, సత్యం బోధపడుతుంది అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా లోపలికి వెళ్ళమంటున్నారు, సాధన చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ టామ్ దాస్ గారు అంటున్నాడు, నన్ను నేను ఎలా చూసుకోవాలి? మరి ఎలా చూసుకోవడం? లోపలికి వెళ్ళమంటున్నారు, చూసుకోమంటున్నారు. నన్ను నేను ఎలా చూసుకోవాలి? అప్పుడు మహారాజ్ అంటున్నారు, ఇక్కడ ఏం జరిగినా అది మీకు జరుగుతుంది. ఇక్కడ ఏం చేసినా అక్కడ మీలో ఉన్న కర్త చేస్తున్నాడు కనుక మీలో ఉన్న ఆ కర్తను కనిపెట్టండి చాలు. అంటే ఏంటట? ఇక్కడ ఏం జరిగినా అది మీకు జరుగుతుంది. ఇక్కడ ఏం చేసినా అక్కడ మీలో ఉన్న కర్త చేస్తున్నాడు కనుక మీలో ఉన్న ఆ కర్తను కనుగొనండి. ఎవరు ఆ కర్త? మనల్ని ఎలా చూసుకోవాలి అంటే లోపల ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఆ కర్త ఎవరు? ఆ కర్తను కనుక్కోమంటున్నాడు. మళ్ళీ నువ్వెవరో లోపలికి వెళ్ళి తెలుసుకోమని చెప్తున్నారు. అదే స్థిరమైంది. తెలుసుకుంటే కదా అది స్థిరమా కాదా మనకు తెలుస్తుంది. సో ఇలా అడుగుతున్నారు. అయితే మరి కర్త ఎవరు అని అడుగుతున్నారు. వెంటనే కర్త ఎవరు? అదే కనిపెట్టండి. ఒకవేళ ఆ కర్త సాక్షి అని, చూసేవాడు అని, మరేదో అని నేను చెప్పినా మీరు నమ్మరు. కర్త అనేది ఎవరో మీరు కనిపెట్టాలి. నేను చెప్తే నమ్మరు అని చెప్తున్నాడు. కనుక మీరుగా ఆ మీరు ఏమిటో కనిపెడితే తప్ప ఆ కర్త ఎవరో మీకు తెలియదు. సో ఓవరాల్గా ఏమంటున్నారు? మనల్ని మనం గమనిస్తే ఒక కర్త లోపల జరుగుతూ ఉంటుంది కదా, ఎవరు ఆ కర్త అనేది మనమే తెలుసుకుంటాం. ఒకవేళ నేను సాక్షి అని ఏదైనా ఒక పదాలు కనుక నేను ఉపయోగిస్తే అది మీరు నమ్మరు. కాబట్టి మీకు మీరే తెలుసుకోండి, ఆ కర్త ఎవరో తెలుసుకోండి అని మహారాజు వారు టామ్ దాస్ అనే శిష్యుడికి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. సో
కర్త ఎవరో మీకు తెలియదు, సత్యాన్ని అది అలా చెప్తున్నారు. అది ఎలా కనిపెట్టడం? మళ్ళీ వెంటనే కనిపెట్టండి అంటున్నాడు. మళ్ళీ ఎలా కనిపెట్టడం అని అడుగుతున్నాడు. నేనేంటి అన్న ఒకే ఒక్క ప్రశ్న తప్ప మిగిలిన ప్రశ్నలన్నీ వదిలేయండి. నేనేంటి అనే ప్రశ్న తప్ప మిగిలిన అన్ని ప్రశ్నల్ని వదిలేయమంటున్నాడు. నేనేంటి అని. ఇంతకుముందు హూ యామ్ ఐ, నేనెవరు అని అడగమన్నారు. నేనేంటి అనే ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నల్ని డ్రాప్ చేయమంటున్నాడు, వదిలేయమంటున్నారు. ఇక్కడ నేను అన్నది ఎంత నిశ్చయమో అంత అనిశ్చితమైంది కూడా. కనుక ఈ అనిశ్చయాల మధ్య మీరు ఏదో ఒకటి అయి ఉంటారన్న వాస్తవాన్ని కనిపెట్టండి. నేనేంటి అనే ప్రశ్న తప్ప ఏదొద్దు. నేను అన్నది ఒకవైపు నిశ్చయము, ఒకవైపు అనిశ్చయము. అంటే నిశ్చయాల మధ్యలో ఉన్నది ఏంటో ఆ వాస్తవాన్ని కనిపెట్టమంటున్నాడు. అంటే నేనేంటి అన్న ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఒకసారి నిశ్చయంగా ఉన్నా, ఒకసారి అనిశ్చయంగా ఉన్నా, ఈ రెండిటి మధ్యన గమనిస్తూ వెళ్ళినప్పుడు మనం అసలు వాస్తవాన్ని కనిపెడతాము అంటున్నారు. ఓవరాల్గా నీకు నువ్వే తెలుసుకోవాలి అనేదే వీరు అందిస్తున్నారు. గురు పౌర్ణమి ఉన్నటువంటి ఈ నెలలో ఒక అద్భుతమైన గురువు ద్వారా ఒక శిష్యుడు అడిగిన ప్రశ్నలకి మనందరికీ సమాధానాలు వస్తున్నాయి మిత్రులారా. సో నెక్స్ట్ అడుగుతున్నారు, అది కనిపెట్టడానికే నేను గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాను స్వామి అంటున్నాడు టామ్ దాస్. అందులో తప్పేముంది? ఆ పోరాటమే మీరు కావచ్చు కదా. నేను ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా అంటున్నాడు. అందులో తప్పేముంది? మరి ఆ పోరాటమే మీరు కావచ్చు కదా. పోరాటం చేస్తున్నాను అంటున్నారు కదా, ఆ చేస్తున్నది ఎవరు? ఆ పోరాటమే నువ్వు కావచ్చు కదా. చూడండి, అంటే ఆలోచింపజేస్తున్నారు వారి సమాధానంతో. సో ఇది గురువుల యొక్క ప్రత్యేకత. విడమరిచి ఇది ఇలా ఉంటుందా, అది అలా ఉంటుందని అన్ని స్పూన్ ఫీడింగ్ లాగా అందించలే, ఆలోచింపజేస్తున్నారు వారిచ్చే సమాధానంతో. తర్వాత కానీ పోరాటం అన్నది బాధాకరంగా ఉంటుంది అంటున్నాడు టామ్ దాస్. అప్పుడు ఏమంటున్నారు వీరు? మీరు పోరాటం యొక్క ఫలితాన్ని ఆశిస్తున్నారు కాబట్టే అది మీకు బాధాకరంగా ఉంది. అసలు ఏ ఫలితాన్ని ఆశించకుండా పోరాడండి. ఫలితాన్ని ఆశించినప్పుడే, అంటే నేను పోరాటం చేస్తున్నా దేనికోసం? ఏదో కావాలని, ఏదో తెలియాలని, ఏదో అనుకుంటూ చేస్తున్నా, అది బాధాకరంగా ఉంది. ఆ ఫలితం అనేది తీసేసి పోరాటం చేస్తూ వెళ్ళండి, ఆ బాధ ఉండదు అని చెప్తున్నారు. ఎన్ని అద్భుతమైన సమాధానాలు ఉంటున్నాయి. ప్రతిదానికి మనం ఆశిస్తూ చేస్తూ ఉన్నాం, ఆశించింది రానప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా. సో ఇది గమనించాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ అడుగుతున్నారు, దేవుడు నన్ను ఎందుకు ఇలా తయారు చేశాడో ఏంటో అంటున్నాడు. అప్పుడు మహారాజ్ ఏమంటున్నారు చూడండి, మీరు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నారు? అసలు దేవుడు అంటే ఎవరు? మీరు ఎవరి గురించి విచారిస్తున్నారో ఆ వ్యక్తి దేవుడు కాదా? మీరు ఏ శక్తి కోసం వెతుకుతున్నారో ఆ శక్తి అందరిలోనూ లేదా? మీలో ఉన్న చైతన్యం మరి అందరిలో ఉన్న చైతన్యం రెండు వేరువేరు కాదు, అంతా ఒకటే అన్న సూక్ష్మమైన సత్యాన్ని గుర్తిస్తే చాలు, మీరెవరో మీకు వెంటనే తెలిసిపోతుంది. అదే దివ్య ప్రేమ అంటే. చూశారా, నన్ను దేవుడు ఎందుకు ఇట్లా తయారు చేశాడో ఏంటో నార్మల్ ప్రశ్న, సాధారణంగా మనందరికి వచ్చేటువంటి ఆ ప్రశ్నల్ని అడిగారు వీరు. దేవుడు ఎందుకు ఇలా తయారు చేశారు? ఎవరి గురించి, ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి నువ్వు అయితే ఆలోచిస్తున్నావు? వారు దేవుడు కాదా? అందరిలో దేవత్వం లేదా? సో ఓవరాల్గా సత్యం వైపుకు మెల్లిమెల్లిగా ఆలోచింపజేస్తూ లోపలికి ప్రయాణం చేసేటట్టు చేస్తున్నారు. సో మీరెవరో మీకు వెంటనే తెలిసిపోతుంది. అది మీరెవరో మీకు వెంటనే తెలిసిపోవడమే అనే దివ్య ప్రేమ అంటారు. దివ్య ప్రేమ, డివైన్ లవ్. ఆల్ రైట్. సో మళ్ళీ వెంటనే ఆ దివ్య ప్రేమను ఎలా పొందుతాను
అందులోనే గురూజీ ఇచ్చిన సమాధానాల్లో నుంచే ప్రశ్నను అడుగుతూ వస్తున్నారు. ఆ దివ్య ప్రేమను ఎలా పొందుతాను? ఏమీ ఆలోచించకుండా, ఏమీ చేయకుండా ఊరికే అలా కూర్చోండి. ఈ శూన్య స్థితిలో అప్రయత్నంగానే మరి అతి సహజంగానే మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి చేరుకున్నట్లు మీకు అనిపిస్తుంది. దివ్య ప్రేమతో నిండి ఉన్న ఆ ఉన్నత స్థితిలో ప్రేమ మీరే, ప్రేమించేవారు మీరే, మరి ప్రేమించబడేవారు కూడా మీరే అయిపోతారు. ఈ దివ్య ప్రేమ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం బయట వ్యక్తులను ఎవరో ప్రేమించాలి అనుకుంటాం. మనం లోపలికి వెళ్ళమంటున్నాడు, ఆలోచించడం మానేయమంటున్నాడు. ఊరికే కూర్చోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ప్రేమ మీరే, ప్రేమించేవారే మీరే, ప్రేమించబడేవారు మీరే అనేది తెలుస్తుంది. దివ్య ప్రేమతో నిండి ఉన్న ఆ ఉన్నత స్థితిలో ప్రేమ మీరే, ప్రేమించేవారు మీరే, ప్రేమించబడేవారు మీరే కూడా మీరే అయిపోతారు అనేటువంటి దివ్య ప్రేమను ఎలా తెలుసుకోవాలో అద్భుతంగా చెప్పారు. సో దివ్య ప్రేమను ఎలా పొందడం గురించి అడిగారు, సమాధానం ఇచ్చారు వీరు. వెంటనే టామ్ దాస్ గారు అంటున్నారు, అలా అయితే ప్రతి ఒక్కరూ ఈ దివ్య ప్రేమ కావాలని కోరుకుంటారు కదా, మరి ప్రేమించేది నువ్వే, ప్రేమించబడేది నువ్వే, ఆ ప్రేమ నువ్వే అని అనుకున్నప్పుడు మరి అందరూ అది కోరుకుంటారు కదా స్వామి అని అడుగుతున్నారు. అప్పుడు వెంటనే ప్రతి ఒక్క కోరికకు మూలస్థానం నేను అన్నదే కనుక ఆ నేనును బట్టే కోరికలు కూడా ఎంపిక చేయబడతాయి అంటున్నాడు. ప్రతి ఒక్క కోరికకు మూలం ఏంటి? నేను. ఆ నేనును బట్టే కోరికలు కూడా ఎంపిక చేయబడతాయి అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు వెంటనే టామ్ దాస్ గారు మరొక ప్రశ్న అడుగుతున్నారు. ఆ ఎంపికలు అన్నది అలవాట్లను బట్టి, ఆచారాలను బట్టి, మరి సమాజాలను బట్టి ప్రామాణీకరించబడతాయా అని అడుగుతున్నారు. అంటే ఆ ఎంపికలు దేని బట్టి? అలవాట్లను బట్ట, ఆచారాలను బట్ట, దేని బట్టి ఎంపిక చేసుకుంటారు అని అడుగుతున్నాడు. అప్పుడు మహారాజ్ అంటున్నారు, సంప్రదాయబద్ధమైన ఆ ప్రమాణాలను కపటవాదులకు వదిలేయండి. మిమ్మల్ని భయాల నుంచి మరి పాప పుణ్యాల నుంచి విముక్తి చెందేవే కోరికలకు ప్రమాణాలు అని తెలుసుకోండి. ఓకే, సంప్రదాయము, ప్రమాణాలు ఇవన్నీ వద్దు మనకి, అవన్నీ వదిలేసేయండి, అది కపటవాదులది అని నిక్కచ్చిగా చెప్తున్నారు. మిమ్మల్ని భయాల నుంచి మరి పాప పుణ్యాల నుంచి విముక్తి చెందించే కోరికలకు ప్రమాణాలు అని తెలుసుకోండి. పాప పుణ్యాలు, భయాలు ఇలా ఉన్నప్పుడు అవి కోరికలకు మార్గాలు వేస్తాయి అని చెప్తున్నారు వారు. వెంటనే టామ్ దాస్ వారు గురూజీ అడిగిన ప్రశ్నల నుంచే, ఆ సమాధానం నుంచే ప్రశ్నలు తీస్తున్నారు వీరు. పాప పుణ్యాలు అన్నది సమాజం విధించిన కట్టుబాట్లు కాదా మరి అని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నారు వీరు, పుణ్యాత్ముడు లేక పాపాత్ముడు లేకుండా పాప పుణ్యాలు ఉండవుకా. పాప పుణ్యాలు అన్నవి కేవలం వ్యక్తికి సంబంధించినవి మాత్రమే అని తెలుసుకోండి అంటున్నారా. పాపాత్ముడు, పుణ్యాత్ముడు లేకుండా పాప పుణ్యాలు ఉండవు కనుక పాప పుణ్యాలు అన్నవి కేవలం వ్యక్తికి సంబంధించినవి మాత్రమే. పాప పుణ్యాలు అనేవి సమాజం విధించిన కట్టుబాట్లు కదా అని అడుగుతున్నారు. కట్టుబాట్లు కాదు, పాపములు పుణ్యాలు అనేవి వ్యక్తికి సంబంధించినవి. పాపాత్ముడు, పుణ్యాత్ముడు ఉన్నప్పుడే కదా పాపము పుణ్యం వస్తుంది, అంటే అది వ్యక్తికి సంబంధించింది అనేది చెప్తున్నారు. ఆధ్యాత్మికతలో పరిపూర్ణ స్థితికి చేరుకున్నప్పుడు అక్కడ వ్యక్తి మరి వ్యక్తిత్వాలు అన్నీ మాయమైపోతాయి. కనుక ఎరుకతో నిండిన చైతన్యంలో పాపపుణ్యాలు అన్న ప్రశ్నే ఉండదు. వాహ్, పాపపుణ్యాలు లేవు అని మనం సింపుల్గా చెప్పేసేదానికి వీరు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. పాపాత్ముడు, పుణ్యాత్ముడు ఉన్నప్పుడే పాపాలు పుణ్యాలు ఉన్నట్టు కదా, అది వ్యక్తికి సంబంధించింది అంటున్నారు. ఆధ్యాత్మికతలో పరిపూర్ణ స్థితికి వెళ్ళినప్పుడు పాపము పుణ్యము వ్యక్తిత్వాలు లేవు కాబట్టి, వ్యక్తి లేడు, వ్యక్తిత్వం లేదు, అప్పుడు ఇక పాప పుణ్యాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ అర్థమైందా? పాప పుణ్యాలని ఇంకా మనం చూస్తున్నామంటే వ్యక్తిత్వంలోనే ఉన్నాము, వ్యక్తిత్వంలోనే ఇంకా ఉన్నాము
ఆత్మస్థితికి ఇంకా ఎదగాలి, ఆధ్యాత్మికతలో పరిపూర్ణత సాధించినప్పుడు అని చెప్తున్నారు వారు. నెక్స్ట్ ప్రశ్న అడుగుతున్నారు వెంటనే, అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు నాకు పాపపుణ్యాలు ఉండవన్నమాట. అంటే ఆధ్యాత్మికతలో ఉంటే పాపపుణ్యాలు ఉండవన్నమాట అని అడుగుతున్నారు టామ్ దాస్ గారు. అప్పుడు మహారాజ్ వారు అంటున్నారు, మిమ్మల్ని మీరు వ్యక్తిగా అనుకోనంత వరకు అలాగే అనుకోవచ్చు. వాహ్, నేను వ్యక్తిని అనుకున్నప్పుడు పాపపుణ్యాలు ఉంటాయి, నేను వ్యక్తిత్వాన్ని అన్నప్పుడు పాపపుణ్యాలు ఉంటాయి. ఈ రెండు నేను వ్యక్తిగా అనుకోనంత వరకు పాపపుణ్యాలు అనేటివి ఉండవు. చూశారా, వ్యక్తిత్వం ఉన్నప్పుడు పాపపుణ్యాలు ఉంటాయి. సో ఆధ్యాత్మికతలో పాపపుణ్యాలు ఉండవన్నమాట అన్నదానికి చక్కని సమాధానం, మిమ్మల్ని మీరు వ్యక్తిగా అనుకోనంత వరకు అలాగే అనుకోవచ్చు. వ్యక్తిగా అనుకోనంత వరకు పాపపుణ్యాలు లేవు. పాపపుణ్యాలు ఉన్నాయి అంటే ఇంకా వ్యక్తిగా ఉన్నాము అని అర్థం. అది చక్కని సమాధానాలు ఇస్తున్నారు వీరు. రైట్, నేను పాపపుణ్యాలకు అతీతంగా ఉన్నానని ఎలా గుర్తించగలను? పాపపుణ్యాలకు అతీతంగా నేను ఉన్నానని ఎలా గుర్తించాలి అని అడుగుతున్నారు శిష్యుడు. ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు, అన్ని రకాల భయాల నుంచి మరి అన్ని రకాల కోరికల నుంచి విముక్తి పొంది మిమ్మల్ని మీరు కేవలం ఒక వ్యక్తిగా అనుకోనంత వరకు మాత్రమే మీరు పాపపుణ్యాలకు అతీతంగా ఉంటారు. వా, అన్ని రకాల భయాలు, అన్ని రకాల కోరికల నుంచి విముక్తి పొందడం మాత్రమే, కేవలం వ్యక్తిగా అనుకోనంత వరకు మాత్రమే పాపపుణ్యాలు ఉండవు. భయాలు లేకుండా, కోరికలు లేకుండా, కోరికల నుంచి భయాల నుంచి విముక్తిని సాధించి నేను వ్యక్తి అని అనుకోనంత వరకు పాపపుణ్యాలకు అతీతంగా ఉంటాం మనం. నేను పాపాత్ముణ్ణి, నేను పాపం చేశాను అన్న భావజాలంతో మిమ్మల్ని మీరు పోషించుకున్నంత కాలం మీరు పాపం చేస్తున్నట్లే. నేను పాపాత్ముణ్ణి అని, పాపం చేశాను అనే ఆ భావంతో మనం ఉన్నప్పుడు పాపం చేస్తున్నట్టే అట. ఇంకా అలాగే మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నంత కాలం కూడా మీరు పాపం చేస్తున్నట్లే. ఇతరులకంతా నేను ప్రత్యేకమైంది, నేను ధ్యానం చేస్తున్నా, ఆధ్యాత్మికతలో ఉన్నా, శాకాహారిగా ఉన్నా కాబట్టి నేను అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తిగా చూసుకున్నంత కాలం, నేను సీనియర్ని, నేను ఆధ్యాత్మికవేత్తను అని మనల్ని మనం అలా చూసుకున్నంత కాలం పాపం చేస్తున్నట్లు అంటున్నాడు. వా, అంటే పత్రిసారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఆధ్యాత్మికత అంటే నేను ఎవరికైనా ఏ ప్రత్యేకత నాలో లేదు అని చెప్పడం. చూశారా, మహానుభావులు అందరూ చెప్పింది ఇదే, మహా అనుభవాలు పొందినవారు. సో వీరు కూడా అదే చెప్పారు, పత్రిజీ ఆచరించి చూపించారు. మరి మనం వారి ఈ బోధన తీసుకున్నప్పుడే ఇవి మనకు వస్తాయి మిత్రులారా. వారి బోధనలను పట్టుకోవాలి మనం. వండర్ఫుల్ కదా. నెక్స్ట్ టామ్ దాస్ అంటున్నారు, అంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం పాపమా? వ్యక్తిత్వం అన్నది సత్యమే, కానీ అందులోకి వస్తూ పోతూ ఉండే వ్యక్తి మాత్రం సత్యం కాదు. వ్యక్తిత్వం సత్యమే, ఒకసారి ఇటు అటు వస్తూ పోతూ ఉండడం సత్యం కాదు అంటున్నాడు. ఇప్పుడు వ్యక్తిత్వం ఉన్నప్పుడు అలాగే ఉంటామా మనం? అది ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఈ ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకుంటే మీకు వ్యక్తిత్వం యొక్క స్వచ్ఛమైన ఉనికి అర్థమవుతుంది. అంటే ఇక్కడ చూసారా, నేను శరీరము వ్యక్తిని అన్నప్పుడున్న వ్యక్తిత్వానికి ఆత్మజ్ఞానం సంపాదించిన తర్వాత ఉన్న వ్యక్తిత్వానికి ఒక స్వచ్ఛతను తీసుకొస్తామని చెప్తున్నారు. చూశారా, అంటే జ్ఞానం రాకముందు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిత్వంలో ఉన్న ఆ స్వచ్ఛతను గురించి చెప్తున్నారు వీరు. ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఈ ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకుంటే మీకు వ్యక్తిత్వం యొక్క స్వచ్ఛమైన ఉనికి అర్థమవుతుంది. వ్యక్తిత్వం సత్యమే, కానీ అందులోకి వస్తూ పోతూ ఉంటాం చూసారా, అది కాదు అంటున్నారు. వావ్, వ్యక్తిత్వంలో ఒక స్వచ్ఛమైన ఉనికిని అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు వీరు. నెక్స్ట్,
ఆ స్వచ్ఛమైన ఉనికి చైతన్యంగా మరి వివక్ష లేకుండా ఉంటే అది పాపపుణ్యాలకు అతీతంగా ఎలా మనుగడ సాగిస్తుంది? మరొకసారి చూద్దాం. ఆ స్వచ్ఛమైన ఉనికి చైతన్యంగా మరి వివక్ష లేకుండా ఉంటే ఆ పాపపుణ్యాలకు అతీతంగా ఎలా మనుగడ సాగిస్తుంది ఆ వ్యక్తిత్వం అని అడుగుతున్నారు. ఈ సందేహాలన్నీ కూడా మిమ్మల్ని మీరు కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే తలిచినప్పుడు కలుగుతాయి. ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను వ్యక్తిని అన్నప్పుడే ప్రశ్నలు వస్తున్నాయి అంటున్నారు. కనుక నేను అన్నది పరిధిని దాటి బయటికి వచ్చి చూడండి. నేను అంటే వ్యక్తిని అనే పరిధి దాటినప్పుడు ఈ ప్రశ్నలు ఉండవు అంటున్నారు. అది ఈ ప్రశ్నలు ఎందుకు వచ్చినాయో కూడా చెప్తున్నారు వీరు. అంటే స్వచ్ఛమైన ఉనికి చైతన్యంగా వివక్ష లేకుండా ఉంటే పాపపుణ్యాలకు అతీతంగా మనుగడ సాగిస్తుందా? మరి మనుగడ ఎట్లా సాగిస్తుంది? చూడండి ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్న అనేది చెప్తున్నారు. ఈ సందేహాలన్నీ మీరు కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే తలిచినప్పుడు కలుగుతాయి. కనుక నేను అన్న పరిధిని దాటి బయటికి వచ్చి చూడండి. నేను అంటే వ్యక్తిని అనుకున్నప్పుడే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అది టామ్ దాస్ మరీ అడుగుతున్నారు మళ్ళీ వెంటనే. అంటే నన్నేం చేయమంటారు అని అడుగుతున్నారు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఏం చేయమంటారంటే ఎలా ఉన్నారో అలా ఉండండి. నేను పుట్టాను, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఒక శరీరాన్ని, నేను ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాను అన్న ఊహాజనితమైన ఆలోచనలను మానండి. ఇది నేను పుట్టాను, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఒక శరీరాన్ని, నేను ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాను అన్న ఊహాజనితమైన ఆలోచనలు మానండి. అది అంత సులభమైంది కాదు, కానీ ప్రయత్నించి చూస్తే తేడా మీకే తెలుస్తుంది. ఏం చేయాలో చెప్తున్నారు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. ఏది ఆ ఊహాజనితమైన ఆలోచనలు ఏవి వద్దు, అలా ఉండండి అంతే. ఉంటే ఏది ఎప్పుడు ఏం జరగాలో జరుగుతుంది. అల్టిమేట్ ఆన్సర్స్ ఇస్తున్నారు కదా. అయితే ఇక్కడ వ్యక్తిగా కూడా చూడడం పాపం అన్నమాట అని మళ్ళీ అడుగుతున్నాడు. మీరు మళ్ళీ వ్యక్తిలాగే వ్యక్తిగత కోణం నుంచే మాట్లాడుతున్నారు. ఇక్కడ వ్యక్తి కాకుండా వ్యక్తిత్వం మాత్రమే ఉంటుంది కనుక పాపపుణ్యాలతో దానిని కలుషితం చేయకండి. వ్యక్తిలాగా అనుకుంటున్నాం కాబట్టి ఈ మళ్ళీ వ్యక్తిగత కోణం నుంచే ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి నాయనా అని చెప్తున్నాడు. ఇక్కడ వ్యక్తి కాకుండా వ్యక్తిత్వం మాత్రమే ఉంటుంది కనుక పాపపుణ్యాలతో దానిని కలుషితం చేయకండి అంటున్నాడు. ఈ మహాసృష్టిలో ఉనికి, ప్రేమ, వివేకం వంటి పరిపూర్ణత లాగే వ్యక్తిత్వం అన్నది కూడా ఒకానొక పరిపూర్ణతే. చూశారా, ఈ మహాసృష్టిలో ఉనికి, ప్రేమ, వివేకం వంటి పరిపూర్ణత లాగే వ్యక్తిత్వం అన్నది కూడా ఒకానొక పరిపూర్ణతే. ఇక్కడ వ్యక్తి పరిపూర్ణత, వ్యక్తి ఏమంటారు, వ్యక్తిత్వం కూడా అంత గొప్పదే అని చెప్తున్నాడు. మనం వ్యక్తిగత కోణం నుంచి మాట్లాడినప్పుడు ఇవన్నీ ఉంటాయి అంటున్నాడు. అది పాపపుణ్యాలకు అతీతంగా ఉంటుంది కనుక పరిపూర్ణమైన వ్యక్తిత్వమే మీ అసలు స్వరూపం అని తెలుసుకోండి. ఎంత అసలు డీపర్ ధ్యాన సాధన చేస్తే కానీ ఇవన్నీ అర్థమయ్యేటట్లేవు మనకి. వ్యక్తిత్వం ఉన్నాం, అది నిజమే. నేను వ్యక్తి అన్న వ్యక్తిగత కోణం నుంచి వచ్చినప్పుడు వ్యక్తిత్వం వేరు, మనల్ని అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ కోణం నుండి, ఆత్మజ్ఞానం నుంచి చూసినప్పుడు వ్యక్తిత్వం అద్భుతమైంది అంటున్నారు. ఈ మహాసృష్టిలో అది పాపపుణ్యాలకు అతీతంగా ఉంటుంది కనుక పరిపూర్ణమైన వ్యక్తిత్వమే మీ అసలు స్వరూపం అని తెలుసుకోండి. పరిపూర్ణమైన వ్యక్తిత్వమే అసలు స్వరూపం. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన మేజర్ పాయింట్. అప్పుడు వెంటనే మళ్ళీ అడుగుతున్నారు, అలాంటప్పుడు మంచిగా ఉండడానికి ప్రయత్నించడం ఎందుకు? మంచిగా ఉండాలని ఎందుకు ప్రయత్నించడం మరి అంటున్నాడు. ఆ ప్రయత్నం మిమ్మల్ని ముందుకు కదిలిస్తూ దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఆ దేవుడు మిమ్మల్ని కలిపి వేస్తుంది. చివరికి మీలో ఉన్న ఆ నేనే దేవుడు అని తెలియజేస్తుంది. అంటే మంచిగా ఉండాలని మరి ఎందుకు ప్రయత్నించాలి స్వామి, వ్యక్తిత్వం అంత గొప్పదైనప్పుడు అని అడుగుతున్నారు. మళ్ళీ అలా ప్రయత్నించినప్పుడే కదా ముందుకు కదులుతాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడిలో కలిపేసుకుంటాం.
అప్పుడేం తెలుస్తుంది? నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. చూశారా? అంత ముందుకు తీసుకెళ్తుంది అంటున్నాడు. వెంటనే మళ్ళీ అడుగుతున్నారు, పాపపుణ్యాలకు అతీతంగా నేను తనను తాను ఎలా ప్రకటించుకుంటుంది? నేను ఎలా ప్రకటించగలదు అని అంటున్నాడు. మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం పుణ్యం అయితే మిమ్మల్ని మీరు మర్చిపోవడం పాపం. మనస్సు ఫలవంతంగా లేకపోయినా, ఉన్నతంగా ఉండకపోయినా, లేక పురాతనమైన ఆలోచనలతో నిండి ఉన్నా అది అనేక మాయలకు గురి అవుతూ మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేస్తుంది. అదే మనసు అందుకు వ్యతిరేకంగా మృదుత్వంతో కూడుకొని ఉంటే మిమ్మల్ని మీరు గుర్తుంచుకునేలా చేసి శుద్ధ చైతన్యానికి మరి పదార్థానికి మధ్య వారధిలా పనిచేస్తూ ఆత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని నేనులాగా వ్యక్తీకరిస్తుంది. ఇంత అద్భుతంగా చెప్తున్నారు కదా. మిమ్మల్ని మీరు గుర్తుంచుకోవడం పుణ్యమైతే మిమ్మల్ని మీరు మర్చిపోవడం పాపం. మనసు ఫలవంతంగా లేకపోయినా, ఉన్నతంగా ఉండకపోయినా, పురాతనమైన ఆలోచనలతో నిండి ఉన్నా అనేక మాయలకు గురి అవుతూ మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేస్తుంది. మాయ ఎప్పుడు వస్తుందట? మనసు సరి అయిన ఆలోచన లేకపోవడం వల్ల, ఉన్నతమైన ఆలోచన లేకపోవడం వల్ల, పాత పరిమితమైన ఆలోచనలను ఉండడం వల్ల మాయలకు గురి చేస్తుంది. అప్పుడు మనల్ని మర్చిపోతాం. అదే మనసు అందుకు వ్యతిరేకంగా మృదుత్వంతో సున్నితంగా ఉంటే మిమ్మల్ని మీరు గుర్తించుకునేలా చేసి శుద్ధ చైతన్యానికి మరి పదార్థానికి మధ్య వారధిలా పనిచేస్తూ ఆత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని నేనుగా వ్యక్తీకరిస్తుంది. అంటే ఏంటి? పాత పరిమితమైన నమ్మకాలు, సరికాని ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు లేకపోతే మనల్ని మర్చిపోతాం. ఎప్పుడైతే సున్నితత్వం, మృదుత్వం వస్తుందో ఆలోచనలో, అప్పుడు శుద్ధ చైతన్యానికి పదార్థానికి మధ్యన ఆ వ్యత్యాసం అర్థమై ఆ విరాట్ స్వరూపమైన నేను వ్యక్తీకరించబడుతుంది, అర్థం అవుతుంది అని చెప్తున్నారు. వావ్. సో నెక్స్ట్ వెంటనే అడుగుతున్నారు మళ్ళీ, అందుకు మీరు మాకేం చేయలేరా, మరి మీరేం చేయలేరా మరి మాకు అని అడుగుతున్నారు. చేస్తున్నాను. స్వప్నం లాంటి మీ జీవితాలకి ప్రవేశించి మిమ్మల్ని మేలుకొల్పుతున్నాను. అవును, మరి మీరేం చేయరా స్వామి అంటే, స్వప్నం లాంటి మీ జీవితంలోకి ప్రవేశించి మిమ్మల్ని మేలుకొల్పుతున్నాను కదా అంటున్నారు. మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ, ఇతరులను కష్టపెడుతూ బాధలను అనుభవించకండి అని తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ, ఎదుటి వాళ్ళను కష్టపెడుతూ ఉండకండి, అలా ఆ బాధలను అనుభవించకండి అని తెలియజేస్తున్నాను. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ జ్ఞానాన్ని, స్వప్నాల లాంటి ఈ జీవితంలోకి వారు ప్రవేశించి మనల్ని మేల్కొల్పుతున్నారు ఈ జ్ఞానం అందించి. వ్యక్తిత్వం వేరు, వ్యక్తిగత కోణం నుంచి బయటపడండి. పాపాత్ముడు పుణ్యాత్ముడు ఉన్నప్పుడే వస్తుంది, అది వ్యక్తికి సంబంధించింది. పాపపుణ్యాలు ఆధ్యాత్మికతలో పరిణతి చెందినప్పుడు పాపపుణ్యాలు ఉండవు. ఎందుకు? వ్యక్తిత్వం లేదు కదా, నేను అనే మూల విరాట్ స్వరూపమే ఉంది కదా అని చెప్తున్నారు. నెక్స్ట్, మరి మేమెందుకు ఇలా మేల్కోవడం లేదు? సరే, మీరు మేల్కొల్పుతున్నారు, బాగానే ఉంది, మేమెందుకు మేల్కోవట్లేదు అని అడుగుతున్నారు. తప్పకుండా మేల్కొంటారు. ఎప్పుడు మీరు మీ స్వప్నాన్ని ప్రశ్నించడం మొదలు పెడతారో అప్పుడే మీరు మేల్కోవడం మొదలు పెడతారు. మీ స్వప్నాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి మీరు. ఇదంతా స్వప్నం అని తెలియాలి. ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పారు. ఇవన్నీ స్వప్నం నుంచి వస్తున్నాయి, చూసుకోండి. ఆ తర్వాత ఇక మిమ్మల్ని అడ్డుకునేవారు ఎవ్వరూ మీలో ఉండరు. స్వప్నాన్ని ప్రశ్నించడం చేసినప్పుడు మేల్కొంటాం. అంటే మన స్వప్నాల్ని, కనబడే స్వప్నాన్ని ప్రశ్నించుకుంటూ మేలుకొల్పడమే ఈ మహానుభావుల యొక్క, ఈ గురువుల యొక్క ముఖ్యమైనటువంటి ఆచరణ అనేది మనం తెలుసుకున్నాం మిత్రులారా. సో ఇది నిసర్గదత్ వారు అందించిన అద్భుతమైన విషయాలు మనం ఇందులో తెలుసుకున్నాం. సో మొత్తం మీద ఏం చెప్తున్నారు వీరు? సత్యం అంటే ఏంటి, ప్లస్ మంచి చెడులు అంటే ఏంటి? మనం ఈ మంచి చెడులు అనేది సమాజం నిర్దేశించింది కదా.
సమాజం నిర్దేశించలేదు. రైట్, అవన్నీ మర్చిపోండి. రైట్, మిమ్మల్ని మీ లోపలికి ప్రయాణం చేయండి, ఉన్నది ఉన్నట్టుగా ఉండండి, మిమ్మల్ని గమనించండి లోపల నుండి. అంటే ఓవరాల్గా ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే, శ్వాస మీద ధ్యాసతో మనస్సుని శూన్యం చేసినప్పుడు, మనకు అనంతమైన విశ్వశక్తి ధారాళంగా ప్రవాహం జరిగినప్పుడు, అప్పుడు మాత్రమే మనం వీటి నుంచి, ఈ వ్యక్తిత్వాన్ని నుంచి లోపలికి వెళ్ళిపోతాం. ఆ దివ్య ప్రేమకు అనుసంధానం అవుతాం. దివ్య ప్రేమ అంటే ఏంటో కూడా మనకు అద్భుతంగా చెప్పారు. శూన్య స్థితిలో అప్రయత్నంగా ఉండడం, అంతే. అప్పుడు మనకు అనుభవం వస్తుంది అని చెప్పారు. మనం బయట మాట్లాడుకునే పదాలు కాదు అని చెప్పారు. సో పాప పుణ్యాలు ఎప్పుడు ఎవరు నిర్దేశించినవి కాదు. ఆధ్యాత్మిక మార్గంలో మరి పాప పుణ్యాలు ఉండవా అంటే, మిమ్మల్ని వ్యక్తిగా అనుకోనంత వరకు పాప పుణ్యాలు ఉండవు. నేను వ్యక్తిని అనుకున్నప్పుడు పాప పుణ్యాలు ఉంటాయి. అంటే ఇవన్నీ వింటూ ఉంటే, వారి ప్రశ్నకి సమాధానాలు వింటూ ఉంటే, వారి శిష్యులకు చెప్పిన సమాధానమే కావచ్చు, కానీ ఇది చదివినప్పుడు మనకి ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ వస్తున్నాయి మిత్రులారా. మనం ఎందుకు ఇంకా పాప పుణ్యాల్లో ఇరుక్కొని ఉన్నాం? ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందినప్పుడు, ఆధ్యాత్మిక విజ్ఞానిగా తయారైనప్పుడు, ఆత్మజ్ఞానం దాటి ఆత్మ విజ్ఞానిగా, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఎదగమన్నారు పత్రిజీ. అప్పుడు ఎలా ఉంటాం మనం ఎలా చూస్తాం? ఎన్నిటి నుంచి బయటపడతాం? మనం ఎందుకు అలా రావట్లేదు మరి అంటే, ఇంకా వ్యక్తి దాంట్లోనే స్థిరమైపోయామా అనేటువంటి విషయాల్ని మనం ఎంత చెక్ చేసుకోవాలో చూడండి. కాబట్టి మిత్రులారా, ఓవరాల్గా వీరు చెప్పేది ఏమిటి అంటే, మీ లోపలికి వెళ్ళండి. అన్ని కోరికల నుండి, అన్ని భ్రమల నుండి బయటపడ్డమే స్వేచ్ఛ. స్వేచ్ఛతో జీవించడం అంటే లోపల అన్ని భయాలు పెట్టుకొని, అన్నిటి మీద కోరికలు మోహాలు పెట్టుకొని స్వేచ్ఛతో ఉండలేం. మనం సంఖ్యలతో ఉన్నట్టే. మన లోపలికి వెళ్ళి మనం అనుకునే వ్యక్తిత్వం కాకుండా, ఆ వ్యక్తిత్వం యొక్క స్వచ్ఛతను మనం తెలుసుకున్నప్పుడు అద్భుతంగా హాయిగా జీవిస్తాం అనేది క్రమం తప్పకుండా చేసే ధ్యాన సాధనతో, సజ్జన సాంగత్యం, ప్రతిరోజు అనుభవాలు వింటూ అనుభవాలు చెప్పుకోవడంతో, చక్కని స్వాధ్యాయం. ఇలాంటి పుస్తకాలు ధ్యాన జగత్ మ్యాగజైన్లో ఇప్పుడు ఈ మహారాజు వారి నిసర్గదత్ మహారాజు వారి పుస్తకాలు నిజానికి మనం చదవలేదు, కానీ ధ్యాన జగత్ వాణి మేడం గారు ఇలా పబ్లిష్ చేయడం వల్ల, ఈ ప్రశ్నలు జవాబులు మనం చదవడం వల్ల ఎన్నో ఆన్సర్స్ వచ్చినాయి. ఇప్పుడు చదివి ఆపితే కాదు, ఇంకా ధ్యానంలో కూర్చొని ఒక్కొక్కటి మన లోపల మనం ప్రశ్నించుకుంటూ రావాలి. అరే, నిసర్గదత్ మహారాజు వారు వారి శిష్యుడైన టామ్ దాస్కి చెప్పారు కదా అనుకోవచ్చు. అలనాటి రోజుల్లో కృష్ణ భగవాన్ల వారు అర్జునునికి చెప్పారు, కానీ వాటన్నీ మనకిచ్చిన సమాధానాలే కదా. ఏ గురువు ఏ శిష్యుడికి చెప్పినా అందులో మనకు జ్ఞానం ఖచ్చితంగా అందించబడుతుంది కదా. సో ఇది మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు అందించిన అద్భుతమైన విషయం ఏంటి అంటే, అందరి పుస్తకాలు చదవాలి, అందరి గురువుల నుంచి నేర్చుకోవాలి. స్వాధ్యాయం ఎందుకు అన్నారు చూడండి, వీరి పర్స్పెక్టివ్ చూడండి. అందరు చెప్పింది ఒకటే, ఎవ్వరు ఏది వేరు లేదు. పత్రిజీ సాధన చేయించారు డీపర్గా. ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి? సాధన చేసినప్పుడు. మీ లోపలికి వెళ్ళండి అన్నారు వీరు. పత్రిజీ ఏం చేశారు? ఫ్లూట్ వాయిస్తాను, ధ్యానంలో కూర్చోండి, గంటలు సాధన చేపించేవారు. మరి ధ్యాన సాధన చేసి మనసు శూన్యమైనప్పుడే కదా ఈ వ్యక్తిత్వాన్ని దాటి స్వచ్ఛమైన ఆ వ్యక్తిత్వానికి, అద్భుతమైన ఆ వ్యక్తిత్వానికి అనుసంధానం అయ్యేది. ఆ వ్యక్తిత్వం అంటే ఇప్పటిదాకా పర్సనాలిటీ అనేది కేవలం మనం ప్రాపంచికంగానే అనుకున్నాం, కానీ అది ఎంత అద్భుతమో మీరు చెప్తూ ఉంటే ఇంకా తెలిసింది. ప్రత్యేకంగా ఉండడం, నేను ప్రత్యేకత కాదు అని తెలుసుకోవడం. సత్యం తెలుసుకున్న వాళ్ళు అలాగే ఉంటారు.
సత్యం తెలుసుకోనప్పుడే కదా ఇంకా అలా ఉంటాం మనం. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ విన్న తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నాం, ఎప్పటి వరకు ఎంతవరకు నేను ఇవి దాటాను అని మనకు మనం ఈ వీడియో మళ్ళీ చూస్తూ ఒక్కొక్కటి గమనిస్తూ నేను ఇక్కడ ఎంత ఉన్నాను. బయట మనం రేటింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటాం అంతే కదా. ఫుడ్ ఐటమ్ రేటింగ్ చూసే కొంటాం, ఒక వస్తువు రేటింగ్ చూసి కొంటాం. రేటింగ్స్ ఇచ్చే యుగంలో ఉన్నాం మనం. మనకు మనం రేటింగ్ ఇచ్చుకుందాం. ఈ ప్రశ్న, ఈ ఆన్సర్ ఇంది, వ్యక్తిత్వము అనేది వచ్చింది, నేను ఎందులో ఎంతవరకు ఎదిగాను, ఇలా ఎప్పటికప్పుడు నేను గమనిస్తూ ఉంటాం. మనం రేటింగ్ మనకు మనం ఇచ్చుకోవాలి. ధ్యాన సాధనలో మరింత ఎంత డీప్గా నేను వెళ్తున్నా, ఇవన్నీ నేను ఎంతవరకు తెలుసుకున్నా. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందించడమే పిఎంసి యొక్క ముఖ్య లక్ష్యం మిత్రులారా. సో ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, అందరికీ షేర్ చేద్దాం, లైక్ చేద్దాం. సో మరిన్ని ఇలాంటి అద్భుతమైన విషయాలు పత్రిజీ అందించిన ఎన్లైటన్మెంట్ అవర్ కూడా ఈ పుస్తకంలో ఉంది. పత్రిజీ ఆన్సర్స్ అని ఇంగ్లీష్లో పుస్తకాలు ఉన్నాయి. ప్రశ్నోత్తరాలు అనేది పత్రిజీ ఇచ్చిన సమాధానాలు ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటివి మనం చదువుతూ ఉంటే మనం మరింత ఉన్నతంగా ఎదుగుతామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.